గుడ్ మార్నింగ్ అందరికీ. మనకి ఈరోజు 24 జనవరి కోర్టుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మనకి ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్ ఉంది. సో మిస్టేక్ ఏం లేకుండా అప్లై చేసుకోరి. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి కొంచెం సర్వర్ ఇష్యూస్ రావచ్చు. ఒక 2-3 డేస్ ఆగి అప్లై చేసుకోరి. మిస్టేక్స్ ఏం అవసరం లేదు. అప్లై చేసుకోవడానికి ఏమేమి అవసరం అని చాలామంది అడుగుతున్నారు. అక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు 10th తోటి అప్లై చేస్తే 10th మెమో, ఇంటర్ తోటి అప్లై చేస్తే ఇంటర్ మెమో, డిగ్రీ తోటి అప్లై చేస్తే డిగ్రీ మెమో. ఈ మెమోస్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇవి కూడా కంపల్సరీ కావాలి. మీ దగ్గర లేకపోతే తీసుకోర్రి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇలా అప్లై చేసి తీసుకోరు. టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం లేదు. మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 13 వరకు టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ డేనే అప్లై చేయాలని ఏం లేదు. మీరు వారం రోజుల తర్వాతైనా అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు మీ యాజ్ పర్ 10th మెమో ఉండాలి. 10th మెమోలో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ అందులో ఉన్నట్టే ఆధార్ కార్డులో ఉండాలి. అది చెక్ చేసుకోరి. లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోరి. ఒరిజినల్ 10th మెమో తీసుకుపోయి 10th మెమోలో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ దాని ప్రకారమే మీరు అప్డేట్ చేసుకోరు ఆధార్ కార్డులో. తర్వాత మీరు అప్లై చేసుకోరు. ఫర్దర్గా మీకు ఏ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే గాబర్ కాకుండా ప్రశాంతంగా అప్లై చేసుకోర్రి. టైం చాలా ఉంది మనకి. ఓకే, ముందు అప్లై చేసుకున్న ఒకటే, లాస్ట్ అప్లై చేసుకున్న ఒకటే. ముందు అప్లై చేసుకున్నకే జాబ్ వస్తుంది అట్లా ఏముండదు. సో లేట్ అప్లై చేసుకున్న ఏం కాదు. ఫిబ్రవరి 13 ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోర్రి. అండ్ క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్లో ఇఫ్ పాసిబుల్ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు నైట్ వరకు, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఓకేనా? సో డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. అందరికీ ఆల్ ది బెస్ట్.